ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కళాశాల ఎదుట ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు సందర్భంగా సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్కూల్ ఆఫ్ సిబిఎన్ సంయుక్తంగా జాతీయ అధ్యక్షుడు తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చంద్రబాబు నాయుడు 4 సార్లు సీఎంగా 3 సార్లు ప్రతిపక్ష నేతగా తెలుగుదేశం పార్టీని గత 40 సంవత్సరాలుగా బలోపేతం చేయడంలో ఆయన కృషి చొరవ శ్రమ ఎనలేనిదన్నారు. దేశంలో 3 ప్రధానుల నియామకంలో ఆయన రాజనీతి గొప్పదనాన్ని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో హైదరాబాద్ గుర్తింపు అభివృద్ధిలో ఆయన దూరదృష్టి చాలా గొప్పది. 75 ఏళ్లలో వయసులో ఫిట్నెస్ కి కేర్ ఆఫ్ అని టీడీపీని గడిలా నుండి గల్లీల్లోకి పాలన తీసుకువచ్చిన జన్మభూమి సృష్టికర్త అన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఫ్యాన్స్ అసోసియేషన్ స్కూల్ ఆఫ్ సిబిఎన్ నాయకులు పాల్గొన్నారు. గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదినోత్సవం సందర్భంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఈరోజు స్కూల్ ఆఫ్ సిబిఎన్ మరియు సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం ఆ రక్తదాన కార్యక్రమం నిర్వహించాము. ఈ కార్యక్రమంలో రక్తం ఇచ్చిన రక్తదాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ భారతదేశంలో ఒక నూతన రాజకీయాలకు తెరలేపిండు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడికి వెంకటేశ్వర ఆశీర్వాదంతో మరింతకాలం ప్రజాసేవలో ఉండాలని చెప్పి ఈ యొక్క తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో ఆయన పాలు పంచుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ప్రధానంగా దేశంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజు హైదరాబాద్ అభివృద్ధికి అనేక అభివృద్ధి చేసి హైటెక్ సిటీ లాంటి నిర్మాణాలను నిర్మించడం కాకుండా బడుగు బలైన వర్గాలకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించిన గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేకాక 4 సార్లు ముఖ్యమంత్రిగా 3 సార్లు ప్రతిపక్ష నేతగా ఎన్నోసార్లు తెలుగుదేశం పార్టీ కష్టనష్టాలున్న మొక్కబోని ధైర్యంతో శ్రమకూర్చి పార్టీని ఈరోజు ఇంత గత 43 సంవత్సరాలు ఎంత స్ట్రాంగ్ పొజిషన్ ఉందంటే అది ఆయన చతురత సుపరిపాలన అని చెప్పవచ్చు. ఇలాంటి ఒక గొప్ప ఆర్థికవేత్త ఈ భారతదేశానికి కాకుండా మన తెలుగు రాష్ట్రాలకు అవసరం. రానున్న కాలంలో ఎందుకంటే తెలంగాణలో కూడా ఎంతోమంది మాలాంటి అభిమానులు తెలుగుదేశం పార్టీకి ఉన్నాం. ఇక్కడ కూడా పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరుకుంటున్నాం. అన్నగారు పెట్టిన పార్టీ గొప్ప పార్టీ. మాలాంటి ఇప్పుడు నేను ఒక షెడ్యూల్ కాస్ట్ చెందిన వ్యక్తిని. మాలాంటి వాళ్ళం ఇలా ఇట్లా రాజకీయ సామాజిక స్పందన చేసుకుంటే దానికి కారణం అన్నగారు. ఆ తర్వాత వచ్చిన పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 70 ఏళ్ల వయసులో కూడా చిక్కుజారిని మొక్కబోని దీక్షతోని ప్రజాసేవ చేస్తుండు. తనని తన కుటుంబాన్ని నిండు అసెంబ్లీలో ఎన్నోసార్లు అవమానపరిచినా కూడా ఇవాళ అదే అవమానాన్ని సవాల్గా సేకరించి మళ్ళా ముఖ్యమంత్రి కావటం అంటే మామూలు మాటలు కాదు. మత సామరస్యానికి ప్రతీకత అతను తర్వాత పరమత సహనానికి ప్రతీక అతను. ప్రధానంగా మనం ఒకటి చెప్పాలంటే ఏప్రిల్ మాసంలో బాబు జగజ్జీవన్ రావు, జ్యోతిరావు పులే, బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ 3 మహనీయులు పుట్టిన మాసంలో మా నాయకుడు పుట్టడం మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఇవాళ ప్రాంతీయ పార్టీల పరిస్థితి కాస్త డోలయానంలో ఉంది. అయినా కూడా మా పార్టీ ఈరోజు ఇంత పటిష్ట పరిస్థితి ఉందంటే దానికి ఆయన పెద్ద ఆయన వేసిన పునాదులు ఇప్పుడు మా బాబు గారు చేస్తున్న సంస్కారాలని చెప్పి కోరుతూ మాకు అడగగానే ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరి ధన్యవాదాలు తెలుసుకుంటూ బాబు గారి కుటుంబ సభ్యులకి భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యాలు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.